మంచిదండి. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఈనాడు దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ఇలా మనకు ఒక నూతన దినాన్ని దయచేసినందుకై దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ, అలాగనే ఈరోజు ప్రాముఖ్యంగా అమూల్య యొక్క మొదటి పుట్టినరోజు వేడుకకు కూడి వచ్చినటువంటి సహోదరులకి, బంధువులకి, ఆత్మీయులకి మరొకసారి ప్రభుపక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి సమయాన్ని బట్టి మనం సద్వినియోగం చేసుకుందామండి. దేవుడి యొక్క గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. దేవుడు మానవుని యొక్క జన్మకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. ఎందుకంటే మొదటి 6 దినాలు సృష్టిని చేశాడు, జీవరాశులు చేశాడు, పక్షుల్ని చేశాడు, సముద్రంలో ఉన్నటువంటి జలరాశుల్ని సృష్టించాడు. ఇలా చాలా వాటిని దేవుడు సృష్టించాడు. సృష్టించినా కానీ వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. మనిషి జన్మకు వచ్చేసరికి దేవుని యొక్క ప్రత్యేకత వేరుగా ఉంది. ఎలా చెప్పగలమంటే, ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉండనా, కానీ మానవుడికి మాత్రం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకయ్యా అంటే, దేవుడు ఏం కావాలని కోరుకున్నాడంటే, మనుషుల నుంచి తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుమారులుగా, కుమార్తెలుగా కావాలని కోరుకున్నాడు. అసలు ముందుగా ఈ జీవరాశులకి మనుషులకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మధ్య వ్యత్యాసాన్ని మనకు తెలియాలంటే ఒక మాట చూసుకుందాం మనం. ఏంటిది? జీవరాశులకి మనిషిని ఎందుకు జీవరాశుల కన్నా కానీ, ఈ సృష్టిలో ఉన్నటువంటి కనబడుతున్నటువంటి వాటికన్నా కానీ మనిషికి దేవుడు ఎందుకయ్యా ఇంత ప్రాముఖ్యతను ఇచ్చాడంటే ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 26 వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆదికాండము మొదటి అధ్యాయం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఇది వ్యత్యాసం. దేవుడు ఏం చెప్పాను, 84 లక్షల జీవరాశులను సృష్టించినా కానీ మనిషికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏంటిదంటే, మనిషికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటిదంటే, దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడంట? ఆయన స్వరూపాన్ని ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు దేవుడు? ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికని ఇచ్చాడు. చూడండి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చాడో దేవుడు మనిషికి. తన పోలిక ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి ఉండాలి, తన లక్షణాలు కలిగి జీవించాలి, తన మాటలు నేర్చుకొని ఆ మాటల ప్రకారంగా దేవుడు ఆ యొక్క పిల్లల్ని, ఆ యొక్క మనుషుల్ని జీవించమంటున్నాడు. అందుకే దేవుడు ఏమి ఇచ్చాడంటే, వాళ్ళకి నా పోలికను, నా స్వరూపాన్ని ఇచ్చాడు అని తెలియజేస్తున్నాడు. కానీ సృష్టిలో ఉన్నవాడు చూస్తే, దేవుడు కలిగజేసినటువంటి సృష్టిలో ఎక్కడైనా కానీ నా పోలిక ఇచ్చారు, నా స్వరూపాన్ని ఇచ్చానని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలా. ఎందుకంటే వాటికన్నా కానీ దేవుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే మనుషులే ఎక్కువగా దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనుషులకి దేవుడు ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క పోలికను ఇచ్చాడు. ఇలా పోలికలు, లక్షణాలు ఇచ్చినటువంటి దేవుడు మొదటగా ఎవరు నిర్మించాడంటే, ఆదాము గారిని నిర్మించాడు. ఆదాము గారి నుంచి అవ్వమ్మ గారిని నిర్మించాడు. నిర్మించిన తర్వాత వీళ్ళ ద్వారా సంతానాన్ని కావాలనుకున్నాడు. సంతానం వీళ్ళ ద్వారా వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఎవరయ్యా అంటే ఆదాము గారు అవ్వ గారి ద్వారా వచ్చినటువంటి, గర్భం ద్వారా వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కయ్యూను, హేబేలు. మరి కయ్యూను మంచివాడు కదా, మంచివాడు కాదు కదా, మరి ఆయన స్వరూపం ఆయనలో ఉండిద్ది అంటే ఉంది. కానీ ఏం చేసుకున్నాడు? ఆయన స్వరూపాన్ని ఏం చేసుకున్నాడు ఒక మాట మనకి కనబడింది. ఎక్కడంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు
నరులను యథార్థవంతునిగా పుట్టించి దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడంట. ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నరుల్ని ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడంట. దేవుడు చేసినటువంటి దాంట్లో తప్పేమీ లేదు. దేవుడు చాలా యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా పుట్టించాడు. నీతిమంతుడిగా జీవించమన్నాడు, యథార్థవంతుడిగా జీవించమన్నాడు. కానీ ఏం జరుగుతుందంటే కిందకు వచ్చేసరికి కానీ వారు వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకొని ఏం చేస్తున్నారంట? దేవుడి నుంచి ఎడబాగుతున్నారంట, దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారంట. ఇది దేవుడు తయారు చేసినటువంటి ఇది దేవుడు చేసినటువంటి తప్ప అంటే కాదు. దేవుడు ఎలా చేశాడంట? జనుల్ని యథార్థవంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే పెరిగి పెద్ద అయిన తర్వాత రకరకాల మాయ మాటల్లో పడి ఈ లోకమే జీవితం అనుకుని ఏం చేస్తున్నారంటే దేవుడి నుంచి ఎడబాయుతున్నారు. మనం కూడా ఇది ఇంకా మీకు అర్థం కావాలంటే మనం కూడా ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, షాప్కి వెళ్ళిన తర్వాత ఒక వస్తువుని కొంటాం. కొనేటప్పుడు అతనే చెబుతాడు ఏమనంటే ఇక్కడే ఉన్నప్పుడే నీ వస్తువుని జాగ్రత్తగా చూసుకో, బయటికి వెళ్ళిన తర్వాత నాకు సంబంధం లేదంటాడు. ఏదైనా ఫాల్ట్ ఉన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడే చెక్ చేసుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత నాకు సంబంధం లేదు. అంటే మనిషి కూడా ఏమైపోతున్నాడు అంటే ఇలానే దేవుడు మనిషిని కూడా మంచిగానే యథార్థవంతుడిగానే పుట్టించాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమైపోతున్నాడంటే మనిషి రకరకాల మాయల్లో పడి సాతాను యొక్క ఉచ్చులో పడిపోయి జీవిస్తూ ఉన్నాడు. ఇలా జీవిస్తున్నటువంటి మనిషికి దేవుడు ఎలా జీవిస్తున్నా కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే గర్భఫలాన్ని పిల్లల్ని ఇచ్చుకుంటానే వస్తున్నాడు. ఇస్తూ వస్తున్నటువంటి ఆ పిల్లల్ని దేవుడిలో మనం పెంచుతున్నావా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే బిడ్డలు పుట్టిన తర్వాత ఇది మా యొక్క ఇష్టం ద్వారా, మా యొక్క కష్టం ద్వారా పిల్లలు పుట్టారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇది మా వాళ్ళు వచ్చినటువంటిది అని. అది మాత్రం తప్పండి. దేవుడి అనుగ్రహం ఉంటేనే, దేవుని యొక్క ఉద్దేశం ఉంటేనే, దేవుని యొక్క సంకల్పం ఉంటేనే ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ ఒక తల్లి నుంచి బయటికి రాదు. అదే అవ్వమ్మ గారు కూడా ఒక మాట అంటారు చూడండి, కయ్యూని గారు పుట్టిన తర్వాత. ఆదికాండం 4వ అధ్యాయం ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూని కని యెహోవా దయవలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నానని. నువ్వు అంటే ఎవరి దయవలన వచ్చిందంట? దేవుడి దయవలన కుమారుని సంపాదించుకుందంట ఆమె. యెహోవా దేవుని దయవలన కుమారుని సంపాదించుకుంది. మనకైనా ఎవరి దయ వల్ల వస్తున్నారయ్యా కుమారులు కుమార్తెలు అంటే దేవుని దయ వల్లనే వస్తున్నారు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క గర్భఫలాన్ని మనం దేవుళ్ళు పెంచగలుగుతున్నాం అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ గర్భఫలాన్ని దేవుడి యొక్క మాటల ప్రకారంగా, దేవుడి యొక్క ఉద్దేశాల ప్రకారంగా, దేవుడు జీవించమన్నటువంటి జీవన విధానంలో మన మన పిల్లల్ని పెంచుతున్నాం అంటే అది మీ యొక్క హృదయాలకి మీరు ఆలోచించుకోండి. ఎంతవరకు మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అమ్మాయిలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మరి ఎంతవరకు మన పిల్లలకి మన మాటలు చెప్పగలుగుతున్నాం? ఆనాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి మేలులు చేశాడు, గర్భఫలాన్ని ఇచ్చేసాడు. ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ పిల్లలకి దేవుడి మాటలు అనేది నేర్పిపోవడం వల్ల న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉన్నది, చాలా భయంకరమైన మాట ఉన్నది. వాళ్ళ మాటలు చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారంట? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉండదు, ఏమని? యెహోవాని ఎరుగని తరం అనేది పుట్టిందంట. అంటే మన పిల్లలకి, మన గర్భం ద్వారా వచ్చినటువంటి పిల్లలకి మనం దేవుడి మాటలు కానీ నేర్పించకపోయినట్లయితే వాళ్ళు ఏమైపోతారంటే దేవుని ఎరగని తరంగా మారిపోతారు. దేవుని యొక్క శిక్షలో వారు పాలు పొందుతారు. అలా శిక్ష పడకుండా, అలా దేవునికి అవిధేయులై జీవించకుండా బ్రతకాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఎలా పెంచాలో కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి.
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 'కొలసీ పత్రిక కాదన్నా, సారీ ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక దీనికి ముందు ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఎలా పెంచాలంట వాళ్ళని? ప్రభు యొక్క శిక్షలోను ఆయన బోధలోను. ప్రభు యొక్క శిక్ష అంటే ఏంటంటే దేవుడు సామెతల గ్రంథంలో చెప్పాడు. ఏమనంటే పిల్లలు పుట్టి పెరిగేటప్పుడు మీ మాట వినకపోతే ఏమి చేయమన్నాడు? బెత్తాన్ని యూజ్ చేయమన్నాడు. అంటే బెత్తంతో మీ పిల్లల్ని దండించమన్నాడు. తప్పు లేదు. పిల్లలు పెరిగేటప్పుడు మీ మాట వినకుండా, దేవుడు చెప్పేటువంటి మాటలు వినకుండా వాళ్ళు ఎలా పడితే అలా జీవిస్తున్నారు అనుకోండి, మనం ఏం చేయొచ్చు? ఆయన చెప్పినటువంటి రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళని దండియొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయా? అసలు పిల్లల్ని కొట్టనిస్తున్నారా? ఎంత సుకుమారంగా పెంచుకున్నారంటే అంత సుకుమారంగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఎంతే సుకుమారంగా పెంచుకుంటారు. ఇప్పుడు బాగానే ఉండదు. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత రేపు ఏకి మేక అవుతాడు. అప్పుడు ఏం చేయాలా? అప్పుడు ఎన్నిసార్లు మనం గోడకేసి మన తలను కొట్టుకున్నా ఉపయోగం ఉండదు. అదే చిన్నప్పటి నుంచే వాళ్ళని సామెత అంటూ ఉంటారు కదా, మొక్కై వంగనేది మానై వంగున అని. చిన్నప్పటి నుంచి ఏం చేసుకుంటా వాడు రావాలి? పిల్లలకి దేవుని యొక్క శిక్ష ఏందో వాళ్ళకి నేర్పించాలి. ఆయన బోధలు ఏంటో చిన్నగా నేర్పించుకుంటూ వచ్చిన తర్వాత దాని నుంచి పక్క పోతాడు వాడంటే వాడు. మీరు ఇంట్లో కూడా సాయంత్రం కానివ్వండి, పొద్దున కానివ్వండి, లేచిన తర్వాత పిల్లలను కూడా లేపుకొని పెందలాడే లేచి మోకాలు తండేసి దేవుడికి ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా కూర్చుంటారు. లేదు, కన్ఫామ్ కూర్చుంటారు. అలాగే మీ పనులను ముగించుకున్న తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మీరు మోకాలు తండేసి ప్రార్థన చేయండి. పిల్లలు కూడా ఏం చేస్తారు? వీటిని చూసి మిమ్మల్ని అనుకరిస్తారు. అందుకే ఆ సమాజంలో ఒక మాట ఉంటుంది, సామెత. పిల్లలకంట ఎవరంటే విద్యార్థులు అంటే మొదటగా తల్లిదండ్రులే నేర్పియాలి పిల్లలకు ముందుగా. లోకానుసారమైనటువంటి విద్యలు నేర్పించడానికి మనం ఎంతగానో ఖర్చు పెడుతున్నాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి యొక్క మహాజ్ఞాన గ్రంథాలైనటువంటి మాటలకి మనం ఎంతగానో చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీ. దేవుడి మాట మనం వివరించడానికి చెప్పడానికి మనం ఏమైనా కష్టపడుతున్నావా? ఏమైనా డబ్బులు వెచ్చిస్తున్నావా వాళ్ళ మీద? లేదు. కానీ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పిల్లలు నేర్పించడానికి మనం ఏం చేస్తున్నాం? స్కూళ్ళకు పంపించి ఎన్నో వేల డబ్బులు మనం ఖర్చు పెడతానే ఉన్నాం. దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుందేమో కానీ మరి దేవుడు ఉన్నాడు. దేవుడు మనకి ఇంత ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన పిల్లల్ని ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి పిల్లల్ని మనం ఎలా పెంచాలి? చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు పెరిగి మంచి చదువులు చదివించి ఒక మంచి ఉద్యోగాన్ని సెటిల్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. దానికన్నా అది మంచిదే, తప్పులేదు దాంట్లో. కానీ దానికన్నా విలువైనది ఏంటి తెలుసా? దేవుని కోసం బ్రతికేగలిగేటువంటి పిల్లలకు పెంచడమే అసలైనటువంటి జీవితం. అసలైనటువంటి జీవితం అనేటువంటి ఏంటో తెలుసా? దేవుడి కోసం ఎవరైతే వారి పిల్లల్ని ప్రయోజకులు చేస్తారో, దేవుని యొక్క చిన్నప్పటి నుంచే దేవుని యొక్క మనసుని, దేవుని యొక్క ప్రేమను ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లలకు నేర్పించుకుంటూ వస్తారో వాళ్ళే ఈ ప్రపంచంలో అందరికన్నా విజయవంతులైనటువంటి తల్లిదండ్రులు. కానీ సమాజంలో ఇప్పుడు అలా లేదు. ఎలా ఉందో తెలుసా? సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా? వాళ్ళ పిల్లల పట్ల మంచి చదువు చదివిద్దాం, మంచి ఉద్యోగం వచ్చినాక వాళ్ళని జాగ్రత్తగా చూసుకుందాం, తర్వాత పెళ్లి చేద్దాం, అయిపోయింది, ఇంకంతేనా జీవితం? ఒకవేళ అలా కూడా ఉన్నామేమో మనం. అలా లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అలవర్చి దేవుడికి మనం దూరం చేయాలనుకున్నామేమో. అలా ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు. క్రైస్తవులైనటువంటి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలనుకున్నారనుకో తెలుసా? మన పిల్లలకి మనం ఎప్పుడు ఏదో ఒకటి దేవుడి గురించి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి నేర్పించాలి. చిన్నగా బైబిల్ గ్రంథంలో మాటలు నేర్పిస్తూ ఉండాలి, అధ్యాయాల గురించి నేర్పిస్తూ ఉండాలి, వచనాల గురించి నేర్పిస్తూ ఉండాలి. ఇలా అడుగుతాడు కదా, ఎందుకు నేర్పిస్తున్నామమ్మా ఇవన్నీ, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు మోకలుతున్నారని అడుగుతారు కదా పిల్లలు. అడిగినప్పుడు మీరు చెప్పాలి కదా. ఏం చెప్తారు మీరు అప్పుడు? కూర్చోబెట్టుకొని పిల్లలకి, అమ్మా మనం ఇంత ఆరోగ్యంగా, ఇంత ఆయుష్గా, ఇంత మనం ప్రశాంతంగా, ఇంత సంతోషంగా కుటుంబంతో మనం ఆనందంగా ఉందామంటే అది ఎవరో కాదు, నీ గొప్పతనం కాదు, మీ నాన్న గొప్పతనం కాదు, మీ తల్లి గొప్పతనం కాదు. ఎవరు గొప్పతనం తెలుసా? దేవుని యొక్క గొప్పతనం. అప్పుడు తెలుసుకుంటాడు దేవుడి గురించి.
అప్పుడు మన చిన్న చిన్నగా దేవుడికి మన పిల్లలకి అలవాటు చేయొచ్చు. ఇలా దేవుడు ఆయన యొక్క బోధలోను ఆయన యొక్క శిక్షణలోను పెంచమంటున్నాడు. మరి ఎంతవరకు మనం పెంచుతున్నాం మన పిల్లలు మన దేవుని యొక్క బోధలో ఆయన యొక్క శిక్షలో ఎంతవరకు తెలియజేస్తాం మనం దేవుని యొక్క వాక్యాలని? లోక సంబంధమైనటువంటి చదువుల కోసం అయితే మనం ఎంత దూరమైనా కానీ పిల్లలు పంపించడానికి మనం ముందుంటాం, కానీ దేవుని యొక్క మాటలు నేర్పించడానికి మాత్రం మనం సమయం ఉండదు మనకి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. మీకు తెలుసో లేదు, నేను ఒక టీచర్ని కాబట్టి నేను చూస్తానే ఉంటా పిల్లల్ని 5వ తరగతి 6వ తరగతి నుంచి వాళ్ళకి ఏం తెలియనటువంటి వయసులోనే ప్రేమలు అంటున్నారు. తెలుసా మీ అందరికీ? మేము రోజు చూస్తానే ఉన్న పిల్లలకి 7వ తరగతి 8వ తరగతి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి? 14, 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. అప్పుడే వాళ్ళకి లవ్లు అంట. అసలు చూడండి, వాళ్ళ వయసు ఏంటిది, వాళ్ళు ఆలోచించే విధానం ఏంటిది. పిల్లలు పట్టించుకోపోయారు అనుకోండి ఇలానే అయిపోతారు. ఆయనకి శిక్షలు ఆయన బోధలు పెంచకపోయారు అనుకోండి ఇలానే అయిపోతారు. బైబిల్ గ్రంథంలో కూడా గొప్పగా దేవుని ప్రవక్త కింద దేవుని ప్రవక్తలకు పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క కుమారులు ఎలా అయిపోయారు తెలుసా? ఎలా అయిపోయారు? దేవుని శిక్షకి లోపడపోయేసరికి వాళ్ళు ఏమైపోయారు తెలుసా? చనిపోయారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని చంపేశాడు. చెప్పాల ప్రత్యేకంగా వాళ్ళ గురించి. ఎవరు వాళ్ళు? ఏలీ గారు కుమారుడు. ఏం చేస్తూ ఉంటాడు ఆయన? యాచకత్వం చేస్తూ ఉంటాడు దేవాలయాలు. యాచకత్వం చేసుకుంటూ వచ్చేటువంటి ఆయన ఏం చేశాడో తెలుసా? తన పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? వాళ్ళందరూ ఏం చేశారు? ఇద్దరు దేవాలయానికి వచ్చేటువంటి స్త్రీలతో ఏం చేసుకుంటూ వచ్చారు? వ్యభిచారం చేసుకుంటూ వచ్చారు. దేవుని సన్నిధానంలోకి అర్పణ తీసుకొచ్చేటువంటి స్త్రీలతో ఏం చేశారు తెలుసా? వాళ్ళు వ్యభిచరించారు, వ్యభిచారం చేశారు. ఇప్పుడు చూడండి, కనబడలేదా? తక్కువ వయసులోనే, చాలా తక్కువ వయసులోనే చిన్నపిల్లలు కానివ్వండి పెద్దలను కానివ్వండి అత్యాచారం చేసిన పిల్లలు మన సమాజంలో చూడలేదా? చూస్తానే ఉన్నాం. ఒక స్కూల్లోనంట 10వ తరగతి అబ్బాయిలంట ముగ్గురు కలిసి 8వ తరగతి అమ్మాయిని ఏం చేశారంటే రేప్ చేశారంట. వాళ్ళు రేప్ చేసి చంపేశారంట. వాళ్ళు దేవుని యొక్క బోధన పిల్లల్ని పెంచకపోతే ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఎన్నో ఎదుర్కోవచ్చు మన పిల్లలకైనా. ఎందుకంటే ఇప్పుడు మనం పంపించేటువంటి బడిలో పంపించేటువంటి పిల్లలందరూ కూడా క్రైస్తవులై పిల్లలే ఉండరు. ఎవరు ఉంటారు? వాళ్ళు అన్యుల పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు అన్యుల పిల్లలు కాబట్టి వాళ్ళకి దేవుడి గురించి తెలియదు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల ప్రకారంగా పిల్లలు ఏం చూసుకుంటా ఉంటారంటే మంచిగా పెంచుకుందాం, సుకుమారంగా సున్నితంగా పెంచుకుందామని వదిలేస్తారు. భయంకరమైనది ఒకటి వచ్చింది కరోనా తర్వాత పిల్లలందరికీ. కరోనా కన్నా పెద్ద వైరస్ వచ్చింది పిల్లలకి. మొబైల్. చిన్న పిల్లలకి మొబైల్ ఇస్తున్నారు. తెలిసి తెలియని వయసులో ఆ అట్రాక్షన్లో లేకపోతున్నారంటే పిల్లలు ఆ మాయలో పడిపోయి చెడిపోతున్నారు చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పటి నుంచైనా మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే మన పిల్లల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూస్తానే ఉన్నాను 6-7 సంవత్సరాల నుంచి చాలా తక్కువ వయసు పిల్లలే ఇలా పాడైపోతున్నారు. ఎవరైనా పైన ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ వీళ్ళకి జీవితం వీళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ మాటలు అందరూ మనం పిలిచి అడిగామనుకో ఆ అమ్మాయి ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే. నేను చేసే సాతులూరు స్కూల్లో కూడా ఒక అమ్మాయి అంట ఇలానే ఒకసారి హెచ్చరించారని మందలించారని ఆ అమ్మాయి పైకి బిల్డింగ్ ఎక్కి కరెక్ట్గా చివరి వాళ్ళ మీద కూర్చొని ఉంది. చివరి వాళ్ళ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉందంట. చివరి వాళ్ళ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉందంట. ఎమ్మటి వాళ్ళ ఫ్రెండ్స్ పైకి వెళ్ళి అమ్మాయిని కిందకి లాక్కొని వచ్చారు. అలా తయారైపోతున్నారు ప్రభు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు లేకపోవడం బట్టి. చూడండి, చాలా తక్కువ వయసులో ఇలా దేవుని మాటలు అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పకపోవడం వల్ల చాలా సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో రాబోతున్నటువంటి తరాలు. ఎలా పెంచాలో తెలుసా మనం మన పిల్లల్ని? నోవా గారు ఎలా పెంచాడు తన కుమారుల్ని? దేవుడు చాలా భయభక్తులు కలిగి పెంచాడు. అందుకే ఆయన మాట ప్రకారం వీళ్ళు కూడా ఏం చేశారు? తన తండ్రి ప్రకారమే ఓడ నిర్మించారు. ఇప్పుడు ఇచ్చారు. అసలు వింటున్నారా తల్లిదండ్రుల మాటలు? ఎవరైనా పిల్లలు ఆలోచన మీరైనా కానీ వింటున్నారు తల్లిదండ్రుల మాటలు? వినట్లా. నువ్వేంది మాకు చెప్పేదని తల్లిదండ్రుల మీదకి ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరగబడుతున్నారు.
అందుకేనండి బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చిన తర్వాత బాగుపడాలని బైబిల్ దగ్గరికి ఎవరైనా రావాల్సిందే. తన పిల్లలు బాగుపడాలన్నా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నేర్చుకుని జీవించాలి. పెద్దవాళ్ళు బాగుపడాలన్నా దేవుడు బైబిల్ గ్రంథాల దగ్గరికి రావాల్సిందే. చిన్నపిల్లలు బాగుపడాలన్నా దేవుడి యొక్క బైబిల్ గ్రంథం దగ్గరికి రావాల్సిందే. పిన్న వయస్కులైనా కానీ వృద్ధులైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళ జీవితాలను మార్చుకోవాలంటే బైబిల్ గ్రంథం దగ్గరికి రావాల్సిందే. ఆనాటి కాలంలోనే తన కొడుకుని చాలా గొప్పగా పెంచాడు నోవాహు గారు. అందుకే ఆయన ఓడ కట్టేటప్పుడు ఎంతో సహాయం చేశారు ఆయనకి. అలాగే స్త్రీలైతే ఒక లోతు గారి కుమార్తెలాగా పెంచాలి. ఎలా పెరిగారు వాళ్ళు, అదిరిపోయారంట వాళ్ళని చూడంగానే. చుట్టూ పాపమే. అయినా కానీ వాళ్ళిద్దరు ఎలా పెరిగారో తెలుసా? పాపం అంటకుండా జీవించారు వాళ్ళు. చుట్టూ ఇంటి పక్కన ఇంటిగా అనుకుని ఉన్న వాళ్ళు కూడా పాపాన్ని జరిగించేటువంటి వాళ్ళు. కానీ పాపం అంటకుండా బ్రతికాడంటే ఆయన అసలు ఎలా పెంచాడు వాళ్ళ కూతురులు ఇద్దరిని. వాళ్ళని చూస్తే అదిరిపోయేటువంటి విధంగా పెంచాడంట ఆయన. అంత గొప్పగా పెంచాడు ఆయన. పురుషులైతే నోవాహు గారు ఎలా పెంచాడు, స్త్రీలైతే లోతు గారు చాలా నీతిమంతులుగా యథార్థవంతులుగా ఎలా జీవించేలాగా చేశాడు ఆయన. అలాగే ఇంకా ముందుకు వస్తే అబ్రహాం గారు ఎలా పెంచాడు తన కుమారుడైనటువంటి ఇస్సాకు గారిని. దేవుళ్ళో చాలా భయభక్తులు కలిగి జీవించేలాగా పెంచాడు ఇస్సాకు గారిని. దేవుడు అడుగుతాడు కదా అర్పణ అడిగేటప్పుడు వెళ్తారు కదా పైకి. ఎలా ఉండదు వెళ్ళేటప్పుడు? మా కట్టెల పోపు మీద పెడతాడు, పైకి వెళ్తాడు. పైకి వెళ్ళంగానే వెంబటే నాన్న మరి బలిపీఠం తీసుకొచ్చావు, బలిపీఠం కట్టావు, మరి కట్టెల పోపు మరి దానికి బలి ఇవ్వడానికి మరి ఎవరు కావాలి అడిగినప్పుడు నువ్వేనయ్యానంగలే ఒక మాట మాట్లాడిందా? సైలెంట్గా ఉన్నాడు. వెంబడే కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పెట్టాడు. అంత జాగ్రత్తగా అంత భక్తి శ్రద్ధలతో వాళ్ళ పిల్లలను వాళ్ళు పెంచారు కాబట్టి వాళ్ళు చాలా ప్రయోజకులు అయ్యారు. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక పెద్ద జాబ్ చేస్తేనో ఒక మంచి పొజిషన్లో ఉంటేనో ఇది కాదు. దీనికన్నా గొప్పది ఏంటంటే దేవుని కోసం బతకడమే, వాళ్ళ పిల్లల్ని తయారు చేసుకోవడమే వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వాల్సినటువంటి ఒక మంచి భవిష్యత్తు. జాబ్ ఇప్పించా సరే, పెళ్లి అయిపోయింది, తర్వాత నేను వాడు చూస్తాడో లేదో నువ్వు దేవుడి మాటలు నేర్పించకపోతే. ఎంతమంది చోట్ల మన సమాజంలో, ఎంతమందిని చూడలేదు మన సమాజంలో. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్ వీళ్ళందరినీ చేస్తున్నారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళకి పెంచి పెద్ద చేసి ఇవన్నీ చేసిన తర్వాత, వాళ్ళ సౌకర్యాలన్నీ తీర్చిన తర్వాత, వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని ఏం చేస్తున్నారు తెలుసా? వృద్ధాశ్రమాలు వదిలిపెట్టేస్తున్నారు. ఎందుకు నీ ప్రయాస? నువ్వు పోయి వృద్ధాశ్రమంలో ఉండడానికా? అదే చిన్నప్పటి నుంచి నువ్వు దేవుని యొక్క శిక్షలు, ఆయన యొక్క బోధనలు పెంచావు అనుకోండి, ఎలా ఉంటాడు, ఎలా చూసుకుంటాడు నిన్ను? వృద్ధాప్యంలో కూడా నిన్ను వదిలిపెట్టడు. తల్లినైనా కానీ తండ్రినైనా కానీ వృద్ధాప్యంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వదిలిపెట్టడు. మనం ఆలోచించాలి, మన పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది. వాళ్ళు అడుగుతున్నావా లేదా? వయసుకు వస్తున్నారు మన పిల్లలు ఇప్పుడే చిన్నగా, మరి బళ్ళకి వెళ్తున్నారు. వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? దేవుడి మాటలు ఏమన్నా మనం నేర్పిస్తున్నామా వాళ్ళకి? దేవుడి మాటలు ఏమన్నా చెప్తున్నామా మనం వాళ్ళకి? ఇలా చెప్పాలనే ఆసాఫ్ గారు ఒక మంచి కీర్తన రాశాడు. చూడండి ఒకసారి, ఆ మాటలు కూడా బాగుంటాయి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 78వ అధ్యాయం ఒకసారి 4వ వచనం కాడ నుంచి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఎందుకు చెప్పాలి? రాబోయే తరానికి ఎందుకు చెప్పాలంటే వాళ్ళు నిలబడాలి కదా దేవుళ్ళో. మనం కూడా మన పిల్లలకి మన కుటుంబాల్లో జరిగినటువంటి అద్భుతాలను బట్టి, మన కుటుంబాలు ఇంకా మనం మేలు పొందుతున్నాం బట్టి, దాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తూ ఉండాలంటే పిల్లలకి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చెప్తానే ఉండాలి. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై
దేవుని క్రియలను మరువకయుండి, దేవుని క్రియలను మరువకయుండి, మరువకయుండి యథార్థ హృదయులు, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై దేవుని విషయమై స్థిర మనసు లేని స్థిర మనస్సు లేని వారై వారి తమ పితరుల వలె తిరుగబడుకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాస్త్రములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. ఇదండి చాలు. ఏం చేశారండి ఇక్కడ ఆసాబు గారు అంటే, రాబోతున్నటువంటి పిల్లల తరానికి ఏం చేసుకుంటా వచ్చాడు ఆయన? దేవుడు వాళ్ళు చేసినటువంటి మేలుల్ని, ఆ యొక్క దేవుడు వాళ్ళ మీద చూపించినటువంటి కృపను ఏం చేసుకుంటా వచ్చాడంటే వివరించుకుంటా చెప్పుకుంటా వచ్చాడు. ఒక టీచర్ పొజిషన్ తీసుకున్నాడు ఆయన. ఎక్కడైనా మర్చిపోతారేమో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని, దేవుని యొక్క ఉద్దేశాలని మర్చిపోతారేమో అని ఏం చేశాడంటే ఆయన రాబోతున్నటువంటి తరాలకు కూడా ఈ యొక్క మాటలు అందాలని వాళ్ళకి ఏం చేసుకుంటా వచ్చారంటే ఈ మాటలు చెప్పుకుంటా వచ్చాడు. దేవుడు ఆయన యొక్క శాసనాలని, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఇంతగా కేర్ తీసుకోవాల్సి వచ్చిందంటే దేవుడి నుంచి ఏమైనా ఎడబాయితారేమోనని, దేవుడి నుంచి ఏమైనా త్రొట్టిల్లుతారేమోనని. మనం కూడా ఏం చేయాలో తెలుసా? మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం చేసుకుంటా ఉండాలి? వాళ్ళ యొక్క పరిస్థితులు మనం అందరం అర్థం చేసుకుంటా ఉండాలి, వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకుంటా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, మనం లేనప్పుడు పిల్లగాడు ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ ఆలోచించేటువంటి స్థితిలోకి మనందరం రావాలి. ఇలా చిన్నప్పటి నుంచి వారికి మంచి బుద్ధులు మనం నేర్పించుకుంటా రావాలి. దేవుడు అంటే ఏందో తెలియజేయాలి వాడికి, అమ్మాయికైనా కానీ అబ్బాయికైనా కానీ. దేవుని యొక్క క్రియలను తెలియజేస్తూ ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉండాలి. దేవుడు ఎలా జీవించమన్నాడో చెప్పాలి. ఒకవేళ జీవించకపోతే ఆయన వేసేటువంటి శిక్షణ కూడా దేవుడి పిల్లలకి తెలియజేయాలి. భయముతోనూ వణుకుతోనూ వాళ్ళందరినీ ఏం చేయాలి తెలుసా? పెంచుతూ ఉండాలి మనం. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆ భయం, ఆ వణుకు అనేది తల్లిదండ్రుల మీద పోయింది, స్కూల్లో చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల మీద కూడా ఆ భయం పోయింది. వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించుకుంటానే వస్తున్నారు. ఇలా ఎందుకయ్యా జరుగుతుంది సమాజంలో? ఎందుకయ్యా ఇలా చిన్నతనంలోని వాళ్ళు వాళ్ళ యొక్క మార్గాన్ని విడిచి వాళ్ళు ఎందుకయ్యా జీవిస్తున్నారయ్యా అంటే, ఎందుకు జీవిస్తున్నారు, ఎందుకు ఇలా మార్గాన్ని విడిచి జీవిస్తున్నారంటే తల్లిదండ్రులు ఏం చేయట్లేదు తెలుసా? వాళ్ళకి చెప్పట్లా, ఎలా జీవించాలనేది చెప్పట్లా. మరి ఎలా చెప్పమన్నాడు, ఎప్పుడెప్పుడు చెప్పమన్నాడు చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఇది ప్రతి ఒక్కరు మీ యొక్క మనసులో ఉంచుకోవాలి. నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు ఇప్పుడు చెప్పేటువంటి ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో ఉండాలి. ఇక్కడ కూడి ఉన్నటువంటి మీ అందరికి కూడా ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికమవలే ఉండవలను. నీ ఇంటి ద్వార బంధకముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను. అంటే మన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత కూడా దేవుళ్ళ నుంచి మనం పెంచుకుంటా రావాలంటే ముందు మనం ఏం చేయాలి తెలుసా? ముందు వాటిని మనం అభ్యసింపజేయాలి. మనకు తెలిసి ఉండాలి ఆ యొక్క దేవుడి యొక్క మాటలు అనేవి. అలా తెలిసినప్పుడే మన పిల్లలకి తెలియజేస్తాం. ఎప్పుడెప్పుడు తెలియజేయాలంటే వాళ్ళకి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నీ ఇంట వాడు ప్రసన్నంగా కూర్చున్నాడు అనుకునే దగ్గర పిలిచి దేవుడు ఎలాంటి మేలు ఏది చేశాడో, దేవుడి యొక్క అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయాలి. రారా కూర్చోరా, ఇదిగో ఇప్పుడు మనం బ్రతుకున్నామంటే ఎవరో తెలుసా? దేవుడే. అది నీ శక్తి కాదు, నా శక్తి కాదు,
ఒకవేళ నీకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి నువ్వేమన్నా ఇది నీ సొంతగా వచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నువ్వు జీవిస్తాను అనుకున్నావు. ఇది నీవు వచ్చింది వాళ్ళు కాదు, మీ నాన్న వాళ్ళు వచ్చింది వాళ్ళు కాదు, నా వల్ల వచ్చింది కాదు. ఇదంతా ఎవరిస్తున్నారు తెలుసా? దేవుడే. దేవుడే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, దేవుడే నీకు బ్రతకడానికి ఆయుష్ని ఇస్తుంది అని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉండాలి. ఇంకెప్పుడు త్రోవన నడిచినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చెప్తా ఉండాలి. ఇంకా పండుకునేటప్పుడు కూడా చెప్పాలంట పిల్లలకి. మరి ఎంతమంది చేస్తున్నారు ఈ మాటలు? ఇవన్నీ చేస్తేనే మన పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఒక మంచి స్థాయిలో ఉంటారు. అలా చెప్పకుండా మనం నిర్లక్ష్యం చేసామంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి మన పిల్లలు కూడా ఉండొచ్చు. దేవుడు చెప్పినటువంటి మాటలని వాళ్ళకి నేర్పించకపోతే, ఎలా జీవించమన్నాడు అలా జీవించకపోతే, చూడండి సమాజంలో అసలు ఎలా ఉన్నారు. పెద్దవాళ్ళకి గౌరవించే స్థితిలో ఉన్నారు పిల్లలు. పెద్దవాళ్ళు వచ్చి లేచి వాళ్ళకి గౌరవించి వాళ్ళకి కుర్చీ ఇచ్చే స్థాయిలో ఉన్నారా? దేని గౌరవిస్తారో తెలిసే వాళ్ళు కొట్టే తండ్రి కావాలని కోరుకోరు వాళ్ళు. ఎలాంటి తండ్రి కావాలనుకుంటారో తెలుసా? పిల్లలు ఎప్పుడైతే నాకు ఇంటికి రాగానే పుస్తకాలు ఆడేసి సెల్లిచ్చి ఆడుకోమంటారో తెలుసా? అలాంటి తండ్రులే పిల్లలు ప్రేమిస్తున్నారే కానీ ఒక మాట చెప్పి నువ్వు చదువుకోరా, ఇదిగో ఇలా జీవించరని చెప్పేటువంటి మాట ఆలోచించే స్థితిలో లేకుండా పోతున్నారు. అలా లేకుండా పోవడానికి కారణం ఎవరంటే మనమే, తల్లిదండ్రులే. చిన్నతనంలోనే వాళ్ళకి మనం తీసుకోవాల్సినటువంటి కేరింగ్ అనేది మనం తీసుకోకపోవడం వల్ల ఇలా ఏమైపోతున్నారంటే వాళ్ళు ఇలా ఘోరంగా తయారైపోతున్నారు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో బాగా భయభక్తులు కలిగినటువంటి జీవితాలు పెంచి జీవించినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఫిలిప్ గారు ఉన్నారు. ఎంతమంది కుమార్తెలు ఆయనకి? 4 కుమార్తెలు. ఎలా పెంచాడా వాళ్ళని? 4 కూడా వాక్యం చెప్పేవాళ్ళు, 4 కూడా ప్రవచించేవాళ్ళు. చాలా బలంగా నిలబడ్డారు. కానీ సమాజంలో ఇప్పుడు ఆడపిల్లల పట్ల ఎలా ఉంది పరిస్థితి అనేది? ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసుగా మనందరికీ? స్కానింగ్ లో ముందే చెప్పేవాళ్ళు. ఆడపిల్ల అనగా ఏం చేసేవాళ్ళు? రానిచ్చేవాళ్ళు, బయటికి తీసేసారు. ఇప్పుడు రానిత్తన ఏం చేస్తున్నారు తెలుసా? ఆడపిల్ల అనగా ఏదో గోర సంచిలో పెడుతున్నారు, మొలకంచెలు వేయటం, చెత్త కుప్పలు వేయటం, ఇలా చేస్తూ ఉన్నారు. కానీ ఆనాడు ఉన్నటువంటి ఫిలిప్ గారు 4 కుమార్తెలైనా కానీ ఎలా పెంచాడు తెలుసా వాళ్ళని? దేవుని యొక్క శిక్షలోని, దేవుని యొక్క ప్రభు యొక్క బోధలో పెంచుకుంటూ వచ్చాడు. కానీ కుమారులు మీద ఉన్నటువంటి ధ్యాస తల్లిదండ్రులకి కుమార్తెల మీద అంతగా ఉండదు ఇప్పుడున్నటువంటి సమాజంలో. ఎందుకంటే ఒకళ్ళు ఉండదు, అబ్బాయి పుట్టగానే వచ్చేదే కానీ పోయేదే ఉండదని. అమ్మాయి అనగానే నీరసం మొక్కలు వేస్తూ ఉంటారు అందరూ. ఒక విషయం తెలుసో లేదో, మనకు బాగాలేక, ఆరోగ్యం బాగాలేక మన హాస్పిటల్లో ఉన్నప్పుడు కొడుకు రాడేమో కానీ కన్ఫామ్గా ఎవరు వస్తారో తెలుసా మనం చూడటానికి? కూతురు మాత్రం వచ్చింది కన్ఫామ్గా. ఎందుకంటే కొడుకు కన్నా కానీ కూతురికి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు? తన భార్య మాటలో పడి ఏమైపోతాడు? నీ తండ్రి కాడికి పోయినవంటే మాత్రం. కానీ కూతురు ఏం చేసేది తెలుసా? తన భర్తను ఏదో బతమాలుకోను, బామాలుకోను, కళ్ళు పట్టుకోను, దండం పెట్టు, ఎలాగలా నా తండ్రి కాడికి నేను వెళ్ళాలి, ఆయన చూసుకోవాలనేది అని మాట వచ్చేది ఎవరికి మాత్రం అంటే కూతురికి మాత్రం. ఇలా మనం కూడా, మనకి పుట్టినటువంటి వాళ్ళ పిల్లలు, మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. దేవుడు ఇచ్చేటువంటి గర్భఫలం అనేది ఎవరైనా కానీ వాళ్ళని ఎలా పెంచాలంటే మనం దేవుని యొక్క శిక్షలోను, దేవుని యొక్క బోధలోను పెంచాలి. అలా పెంచకపోయినటువంటి వారు ఎలా ఉన్నారో ఏలి గారి కుమారులు ఎన్నోసార్లు నేను ఎందుకు చదివట్లేదంటే ఎన్నోసార్లు విన్నాం మనం అది, ఆ సందర్భాలని. అలాగే నోవా గారి కుమారుల గురించి కూడా మనం విన్నాం. ఆయన ఎంత బాగా పెంచాడో, అబ్రహాం గారి కుమారుని, లోతు గారి కుమార్తెల్ని. ఇవన్నీ మనం వారంలో సహోదరులు చెప్తానే ఉంటారు. మనకు వాక్యం ఏదో ఒక వాక్యంలో మనకు వస్తానే ఉంటది. కాబట్టి అందుకే నేను చదివలేదు, ముందుగానే తూకిగా మీకు ఇలా చెప్పుకుంటూ పోతున్నాను. కాబట్టి క్రైస్తవులుగా మన పిల్లలకి మనం ఒక మంచి భవిష్యత్తు ఏంటిదంటే, ఒక జాబ్ కాదులే కానీ, ఒక పెద్ద ఉద్యోగం కాదులే కానీ, ముందేం చెప్పాలంటే మన పిల్లలకి దేవుని యొక్క మాటలు నేర్పించాలి.
దేవుని యొక్క ప్రేమను నేర్పించాలి, దేవుని యొక్క నీతిని నేర్పించాలి పిల్లలకి, దేవుని యొక్క యథార్థత నేర్పించాలి పిల్లలకి. దేవుడు ఎలా జీవించమన్నాడు అలాంటి జీవితాన్ని దేవుడు పిల్లలకి మనం నేర్పించాలి. అదే మనం ఇచ్చేటువంటి ఆస్తి పిల్లలకి. అలా కాకుండా వాళ్ళని వదిలేసి మన పని మనదిలే, వాళ్ళ పని వాళ్ళదిలే అనుకున్నప్పుడు రేపు నీకే మనకే ఏకి మేకవుతారు. చూడలేదా సమాజంలో మనం తల్లిదండ్రులు ఒక మా ఊర్లో దగ్గరలో ఒక సందర్భం జరిగింది. 10 లక్షల డబ్బులు నేను ఇంట్లో ఒక్కగానొక్క కూతురు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారంట. ఆ అమ్మాయి కాలేజీలో చదువుకున్నటువంటి సమయంలో వేరే వ్యక్తిని ప్రేమించి వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా 10 లక్షలు తీసుకొని వెళ్ళిపోయిందంట వేరే పురుషుడు. అలా ఉంది సమాజం. అలాంటి సమాజం మధ్యలోకి మన పిల్లలు కూడా పంపిస్తున్నాం. మరి మన పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా మన దేవుడిచి పెట్టేటువంటి మాటల ప్రకారం వాళ్ళు జీవించారనుకోండి, మనకే ఇబ్బంది లేదు. అలా జీవించకుండా, అలా మనం చెప్పకుండా వాళ్ళ పట్ల మనం నెగ్లిజెన్సీ తీసుకున్నామంటే, నిర్లక్ష్యం తీసుకున్నామంటే ఎన్నో ప్రమాదాలు మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించి మన పిల్లల పట్ల మనం జాగ్రత్త తీసుకొని మనం దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క బోధలో మన పిల్లల్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలని, అలాగే ఈనాడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డ అమూల్య కూడా దేవుని యొక్క సంకల్పం ద్వారా ఈ యొక్క భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఆ బిడ్డ కూడా పెరిగి పెద్దటువంటి సమయంలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద మంచి సమయాన్ని వెచ్చించి పిల్లలకు మంచి బోధన నేర్పించి దేవుని యొక్క శిక్షలో ఆయన యొక్క బోధలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిదండి. మరి